నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీ మంత్రివర్గ విస్తరణలో అలకలతో మొదలైన ముసలం ఇప్పుడు లేఖల వరకు పాకింది. కేబినెట్లో చోటు దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించి హమ్మయ్య అనుకుంటున్న టీడీపీ నేతలకు ఆ పార్టీకి భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు సంధిస్తున్న లేఖాస్త్రాలు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్లో 4 వైసీపీ ఎమ్మెల్యేలకు చోటివ్వడం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి లేఖ రాయడంతో కొత్త వివాదం తెరపైకొచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్న తరుణంలో ఉగాది తర్వాత సుముహూర్తం చూసుకుని మరీ తన కేబినెట్ విస్తరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గ్రహబలం బాగాలేదో, ముహూర్త బలం సరిగా లేదో తెలియదు కానీ కేబినెట్ లో చోటు దక్కని నేతలంతా వరుసపెట్టి అసంతృప్త రాగాలు అందుకున్నారు. కొందరు ధిక్కార స్వరాలు వినిపించారు, మరికొందరు ఏకంగా పార్టీలే మార్చేస్తానన్నారు, ఇంకొందరు రాజీనామాలు చేస్తామన్నారు, కొందరు మాత్రం ఇంకా మౌన ముద్రను వీడలేదు. ఇలా వీళ్ళందరినీ బుజ్జగించేసరికి అధినేత తలప్రాణం కాస్త తోకకొచ్చింది. ఈ టీ కప్పులో తుఫాను సద్దుమణిగిందనుకుంటుండగానే ఇంతలోనే మరో లేఖాస్త్రం వచ్చి మీదపడింది. ఇది ఏ ప్రతిపక్ష నేతో సంధిస్తే లైట్ తీసుకునేవారేమో, కానీ ఏరి కోరి భాగస్వామ్య పార్టీ బీజేపీ నాయకురాలే ఈ లేఖాస్త్రం సంధించడం టీడీపీకి మింగుడు పడటం లేదు. ఏపీ కేబినెట్ విస్తరణ తొలుత పార్టీలో అసంతృప్త జ్వాలలు రగిలించింది. అవి చల్లారకముందే ఇప్పుడు ఈ విస్తరణలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఓ 4 కూడా చోటు దక్కడంపై కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే ఆ 4 కేబినెట్ లో చోటివ్వడంపై వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ చర్యను అనైతికంగా చెప్పుకొస్తున్నారు. కానీ ఇంతలోనే టీడీపీ భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఏకంగా కేంద్రానికి లేఖ రాయడంతో ఒక్కసారిగా వివాదం భగ్గుమంది. ఇప్పటికే వైసీపీ విమర్శల దాడితో పాటు స్పీకర్ని కలిసి ఫిర్యాదు కూడా చేసి యుద్ధమే చేస్తోంది. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని తంటాలు పడుతున్న టీడీపీకి పురంధేశ్వరి లేఖ మరో భారంగా మారింది. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలని కొనుగోలు చేసే కార్యక్రమం చేసి వాళ్ళ చేత పదవులకు రాజీనామా చేయించకుండా ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం సిగ్గుగా జరుగుతుంటే దీన్ని గవర్నర్, రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తి గవర్నర్ ఏ విధంగా చేస్తున్నారు అనే విషయంపై వ్యక్తిగా గవర్నర్ గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. రేపు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఇంకా మిగతా పార్టీ నాయకుల అపాయింట్మెంట్ కూడా తీసుకొని దీనిపై ఢిల్లీలో కూడా సుదీర్ఘంగా అన్ని పార్టీ నాయకులు మద్దతు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాం. మేము పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో కూడా ఈ విషయంపై లేవనెత్తే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన వలసలు ఏకంగా 21 వరకు చేరాయి. అయితే వీళ్లలో కొందరికి కేబినెట్ పదవులు ఇస్తామన్న హామీలు ఇవ్వడంతో పార్టీలు మారారన్న విమర్శలున్నాయి. అయితే కేబినెట్ విస్తరణలో వీరికి మంత్రి పదవులు ఇవ్వాలా వద్దా అన్న మీమాంస మొదటి నుంచి పార్టీ అధిష్టానంలో కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తెలంగాణలో తమ పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అయిన నేతలకు కేబినెట్ పోస్టులు ఇవ్వడంపై న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించింది టీడీపీ. ఇప్పుడు అదే తప్పిదం తాను కూడా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో చాలా తర్జన భర్జనలు జరిగాయి. కానీ ఎట్టకేలకు ఇలా వైసీపీ నుంచి వచ్చిన వారిలో 4 కేబినెట్ లో చోటు దక్కింది. భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డిలకు కేబినెట్ లో చోటిచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే వైసీపీ ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో టీడీపీ అనుసరిస్తున్న పోకడలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి రాసిన లేఖ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇలా మిత్రపక్ష నాయకురాలే లేఖ రాయడం టీడీపీ అధినేతకు మింగుడు పడటం లేదు. ఇన్నాళ్లు వైసీపీకి కౌంటర్ ఇస్తున్న టీడీపీ ఇప్పుడు బీజేపీకి కూడా బదులివ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.
అసలు పురంధేశ్వరి ఈ లేఖ ఎందుకు రాశారన్నది పక్కన పెడితే ఈ లేఖతో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించిన విషయం బాగా హైలైట్ అవుతోంది. దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని టీడీపీ పురంధేశ్వరి మీద కౌంటర్ మొదలుపెట్టింది. వారి ప్రియారిటీస్ ఏమో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ విధానం ఇది అని మేము అనుకోవడం లేదు. కాబట్టి వారు లేఖలు వాళ్ళ అధిష్టాన వర్గానికి రాసుకున్నారు. దాంట్లో ఉన్న విషయాలు కానీ లేదా దాని వెనుక ఉన్న కారణాలు కానీ మనం విశ్లేషించుకోవచ్చు. ఆమె స్వేచ్ఛ ఉంది కాబట్టి లేఖ రాసింది. దాని గురించి మనమేమి కామెంట్ చేసేదేం లేదు. అందరూ కూడా మోడీ కూడా కొంతమందికి ఇచ్చాడు. అప్పటికప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చాడు. మోడీ కూడా ఇచ్చాడు, బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆడ మణిపూర్ సీఎం ఎవరా ఆయన అప్పటికప్పుడు వచ్చినోడే. అందువల్ల ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మణిపూర్లో, గోవాలో ప్రభుత్వాలు ఎట్ట ఏర్పడినాయా? కేబినెట్ విస్తరణలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిన అంశాన్ని నేరుగా ప్రధాని మోడీ, అమిత్ షాలకే లేఖలు రాయడంతో టీడీపీ మింగలేని కక్కలేని పరిస్థితికొచ్చింది. ఆమె లేఖ రాయడం వెనుక కారణాలు పక్కన పెడితే తెలంగాణలో టీ సర్కారు ఇదే నిర్ణయం తీసుకున్నందుకు టీటీడీపీ ఏకంగా పెద్ద పోరాటమే చేసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ బీఫామ్ తో పోటీ చేసిన ఆ పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ఫలితాల తర్వాత తీగల కృష్ణారెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. ఆపై టీ సర్కార్ తలసానికి రాష్ట్ర కేబినెట్ లో చోటిచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో టీటీడీపీ పెద్ద పోరాటమే చేసింది. న్యాయస్థానాల్లో కేసులు వేసి ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసింది. కానీ ఇప్పుడు అదే తప్పిదాన్ని ఏపీలో అమలు చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని కోర్టులకెక్కి చెప్పిన తెలుగుదేశం తాను మాత్రం అదే తప్పిదాన్ని చేయడంపై ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది రాజకీయాల్లో నైతిక విలువల్ని పూర్తిగా విస్మరించారన్న సంకేతాల్ని ప్రజల్లోకి పంపుతున్నాయి. చట్టాలు, దాని ప్రాముఖ్యత అన్నీ తెలిసిన ప్రజాప్రతినిధులు, పార్టీ అధినేతలే ఇలా తప్పుదారుల్లో అడుగులేస్తుంటే వారిని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీ సర్కార్ చేసింది ఇదే, ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ చేసింది ఇదే. ఇలా ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇలా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో తెలంగాణ సర్కార్, ఆ 4 వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. మరి ఇంత అనైతికంగా ఆ పార్టీలు ఎందుకు నిర్ణయాలు తీసుకున్నాయన్న విషయం మాత్రం ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదు. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఒక పార్టీ బీఫామ్ తో గెలిచిన నేతలు తమ రాజకీయ స్వార్థాల కోసం మరో పార్టీలోకి గోడ దూకడం ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిన చరిత్ర కాదు. ఇది అనాదిగా మన దేశ రాజకీయాల్లో నడుస్తున్న చరిత్రే. ఆ గోడ దూకుళ్లకు కళ్లెం వేయడానికే పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చారు. మరి ఈ చట్టం సక్రమంగా అమలవుతుందా? ఈ చట్టం ఉన్నా మన నేతల దూకుడుకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారెందుకు? ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని పార్టీని వదిలిపెట్టడం కాదు, కనీసం పార్టీకు వ్యతిరేకంగా మాట్లాడినా అతనిపై అనర్హత వేటు వేయొచ్చంటోంది పార్టీ ఫిరాయింపుల చట్టం. రాజ్యాంగం ఇంత ఖచ్చితంగా చెప్తే మరి మన నేతలకు ఈ చట్టం ఎందుకు వర్తించడం లేదు అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. చట్టాలను ఇలా నేతల చుట్టాలుగా మారుస్తోంది వాటిలో ఉన్న కొన్ని లొసుగులే. యాంటీ డిఫెక్షన్ లా వంటి బలమైన చట్టం ఉన్నా దానిలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ని ఆసరా చేసుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు మన నాయకాగ్రణ్యులు. ఎంత దళసరి ఇనుప చట్టాల మీద రాసిన చట్టాలైనా దానిలో చిన్న లొసుగు అన్న మాట కనిపిస్తే చాలు ఆ చట్టాన్ని నలిపి అవతల పారేస్తారు మన నాయకులు. లొసుగులుంటే చాలు మన నేతాశ్రీలు ఎంత పెద్ద చట్టాన్నైనా చుట్టంగా మార్చేసుకుంటారు. చట్టంలో లొసుగులు తెలిస్తే వాళ్లు తొక్కని అడ్డదారులు, చెయ్యని మతలబు ఉండవని ఒక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని, దాని అమలును చూస్తే అర్థమైపోతుంది. అసలు ఈ చట్టం ఎలా పుట్టిందో తెలిస్తే ఇప్పుడు దాన్ని గొంతు ఎలా నొక్కేస్తున్నారన్నది అర్థమవుతుంది.
తెలుగుదేశం పార్టీని తిట్టి అక్కడ ఎలక్షన్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే దానిలో దూకేస్తారు. రేపొద్దున మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని తిట్టి తెలుగుదేశం పార్టీతో పోటీ చేసి అధికారం వేరే పార్టీకి వస్తే ఎలక్షన్ కాగానే మళ్ళీ ఆ రెండో పార్టీకి దూకేస్తారు. అంటే ఏనాడు ఎవరు ఏ పార్టీలో ఎందుకున్నారో దేవుడికి ఎరుక. ఎందుకంటే ఒకటి తెలుసు, వాళ్ళ సొంత ప్రయోజనం కోసం ఉన్నారు అని చెప్పని. అది మినహాయించే ఒక సిద్ధాంతము, కొన్ని లక్ష్యాలు, ప్రజలకి ప్రత్యామ్నాయ విధానాలు, ఇలాంటి ఆలోచన లేదు మనకి. పార్టీలు మార్చి ఆ కారణంగా పదవి పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం అంటే దాన్ని ఒప్పుకున్న గవర్నర్ ఎట్లాగా, ఆ మంత్రి పదవులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎట్లాగా, ఆ మంత్రి పదవి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎట్లాగా? ఇది ఒక లజ్జాహీనమైనటువంటి రాజకీయానికి ఒక నిదర్శనం మాత్రమే. తెలంగాణలో టీఆర్ఎస్ ఆ పని చేస్తుంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరినైనా తీసుకుని ఎన్నికైన తర్వాత అంత పూర్తిగా మనం ఆక్రమించాలని చెప్పాను. అక్కడ టీడీపీ అట్లా చేస్తుంది. అలాగే ఇతర పార్టీలు దేశంలో ఇంకో రకంగా చేస్తున్నాయి. 1980లో అప్పటి రాష్ట్ర శాసనసభల్లో ఆయారాం గయారాంల వ్యవస్థ పెచ్చరిల్లే స్థాయికి చేరుకుంది. ఒక పార్టీలోకి ఉదయం వెళ్లిన నేత సాయంత్రం అయ్యేసరికి మరో పార్టీలో దర్శనమిచ్చేవారు. ఇలా రాత్రికి రాత్రే గుంపులుగా పార్టీల గోడలు దూకి ప్రభుత్వాల్ని కూడా కూలదోసిన ఘటనలున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎప్పుడు ఏది కూలిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు 1985లో రాజీవ్ గాంధీ 52వ రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం మన నేతలకు ఎలా వర్తిస్తుందన్నది సవివరంగా ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరినా, తన మాతృ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా తన శాసనసభ సభ్యత్వానికి అనర్హులవుతారు. అంతేకాదు, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకున్నా, పార్టీ విప్ను ధిక్కరించినా, శాసనసభలో జరిగే ఓటింగ్లో పాల్గొనకపోయినా, పాల్గొని పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసినా, కనీసం పార్టీకు వ్యతిరేకంగా మాట్లాడినా సదరు శాసనసభ సభ్యుడు అతని సభ్యత్వానికి అనర్హుడవుతాడు. స్వతంత్రంగా గెలిచి తర్వాత ఏదైనా పార్టీకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. మూడు దశాబ్దాల కిందట కేంద్రం చేసిన ఈ చట్టానికి ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులకు అస్సలు పొంతనే కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లో ఉందా అన్న అనుమానం కూడా వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇష్టానుసారం పార్టీలు మారిపోతున్నారు. నచ్చినట్లు అధికార పార్టీలోకి అడుగులేస్తున్నారు. కన్ను మూసి తెరిచేలోగా కండువాలు మార్చేస్తున్నారు. ఆపై తమను గెలిపించిన పార్టీలను తూలనాడుతున్నారు. ఈ విషయంలో చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. మరి వీరికి ఈ చట్టం వర్తించదా అంటే సమాధానం దొరకదు. ఇలాంటి పరిస్థితుల్ని ప్రోత్సహించకుండా అడ్డుకోవాల్సిన నైతికత ఉన్న పార్టీల అధిష్టానాలు కూడా తెర వెనుక నుంచి పరోక్షంగా వీటినే ప్రోత్సహిస్తున్నాయి. ఇక ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనుల భరతం పట్టాల్సిన గవర్నర్ల వ్యవస్థ కూడా చోద్యం చూస్తోందే తప్ప తన కర్తవ్యాన్ని కనీసం కూడా నిర్వర్తించి వీరిపై రవ్వంత చర్యలు కూడా తీసుకోవడం లేదు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులు ఇప్పుడు పార్టీల అధినేతల చేతిలో అస్త్రాలుగా మారాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధి పార్టీ విప్ను ధిక్కరించిన 15 రోజుల్లోగా పార్టీ హైకమాండ్ మన్నించిదే అనర్హతకు గురికారు. ఒక పార్టీలో 1/3 వంతు మంది మూకుమ్మడిగా పార్టీ మారినా, వేరే పార్టీలో విలీనమైనా అది పార్టీ ఫిరాయింపు కిందకు రాదనే చిన్న లొసుగుతో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకే ప్రమాదాలు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వాలే కుప్పకూలాయి. మరికొన్ని చోట్ల అధికార పార్టీలో అధికారమే చేతులు మారింది కూడా. దీంతో మరోసారి 2004లో ఈ చట్టానికి సవరణలు చేశారు. 2004 జనవరిలో 92వ రాజ్యాంగ సవరణతో ఇలా పార్టీలు మారే శాసనసభ్యుల సంఖ్యను 3/2 వంతులకు పెంచారు. అంతేకాదు, ఒక రాజకీయ పార్టీలో చీలికలు వచ్చినా, ఒక పార్టీ మొత్తంగా మరో పార్టీలో విలీనం అయినా ఈ చట్టం వర్తించదు. ఒకవేళ ఆ పార్టీలో ఎవరైనా విలీనానికి వ్యతిరేకించినా, వారు మరో రాజకీయ గ్రూపుగా కొనసాగినా అది ఈ చట్ట పరిధిలోకి రాదన్న నిబంధనలు తెచ్చారు. సభ్యుల అనర్హత విషయంలో పూర్తి నిర్ణయాధికారం స్పీకర్దే. ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం న్యాయస్థానాల తీర్పు పరిధిలోకి రాదు. అనర్హత వేటు మీద విధి విధానాలు రూపొందించుకునే అవకాశం స్పీకర్కు ఉంది. అంతేకాదు, ఈ చట్టం కింద వచ్చే ప్రజాప్రతినిధుల్ని వెంటనే పార్టీ నుంచి తొలగించవచ్చు. కానీ చట్ట సభల నుంచి తొలగించాలంటే పార్టీ అధికార ప్రతినిధి ఆ సభ్యుల అనర్హత విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకురావాలి.
అప్పుడే స్పీకర్ తగిన విచారణ జరిపి ఆ తర్వాతే అవసరమైన నిర్ణయం తీసుకోగలరు. అయితే ఇక్కడే చాలా చోట్ల కొత్త ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఎక్కువ పార్టీ ఫిరాయింపులు ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికే జరగడం, ఇక స్పీకర్ కూడా అధికార పక్షానికి చెందిన నేతే అయి ఉండడం వల్ల సదరు అసెంబ్లీ కొనసాగినంత కాలం ఇలా పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా నోటీసులిచ్చి సరిపెట్టేస్తున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా దీనివల్ల లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకే స్పీకర్ ఉంటాడు. మరి వీడు పార్టీ ఫిరాయించిండు, వీడి సభ్యత్వం రద్దు కావాలి చట్టం ప్రకారం అంటే పార్టీ స్పీకరే ఉంటాడు. కాబట్టి ఆ పార్టీ చెప్పినట్టుగా స్పీకర్ నడుచుకుంటున్నాడు. స్పీకరు తన బాధ్యతలు నిర్వర్తించడం లేదు. వీళ్ళంతా కూడా ఇటువంటి పనులకు మరి ప్రోత్సహిస్తున్నారు. గవర్నర్ కూడా ఏం యాక్షన్ తీసుకుంటాడు? గవర్నర్ కూడా ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తాయి. గవర్నర్ కూడా ఏం చేయడు. గవర్నర్ పదవే అనవసరం ఇప్పుడు ఈ దేశంలో నన్ను అడిగితే. ఎందుకంటే గవర్నరు ముఖ్యమంత్రికి చెప్పినవన్నీ కూడా గవర్నర్ చేయాలి. అయితే ప్రధానంగా కేంద్రంలో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళు చెప్పినట్టు చేయడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు తప్ప వీళ్ళు గవర్నర్ అనేటువంటి పదమేకే అర్హులు గారని నేను అనుకుంటున్నాను. ఇక రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్లు కూడా అధికార పార్టీలకు అనుకూలంగా అడుగులేస్తుండటంతో ఈ గోడ దూకుళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షంలో ఉన్న నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. 2 రాష్ట్రాలకు గవర్నర్ గా ఒకే వ్యక్తి ఉన్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోలేదు. స్టోరీ బోర్డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఒక పార్టీ జెండా పట్టుకుని ప్రచారం చేసి గెలిచిన ప్రజాప్రతినిధులు ఇలా పదవుల కోసం పార్టీలు మారటం చట్ట వ్యతిరేకమే కాదు, అనైతికం కూడా. కానీ అవసరం ఉన్నప్పుడు ఈ అనైతిక చర్యల్నే అధికార పార్టీలు ప్రోత్సహిస్తూ తమ పబ్బం గడుపుకున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక వాటినే నిలదీస్తున్నాయి. ఇలా దిశానిర్దేశం చేయాల్సిన వాళ్లే అధికారం కోసం తప్పులు చేస్తుంటే, విలువల్ని తుంగలో తొక్కుతుంటే అది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పాలకులే చట్టాలను ఈజీగా ధిక్కరిస్తుంటే వాళ్లను చూసి ప్రజలు కూడా ఇదే రీతిలో చట్టాలను ఉల్లంఘిస్తే అప్పుడు సమాజం ఎటుపోతుంది? పార్టీ ఫిరాయింపులన్నది చట్ట వ్యతిరేకమే కాదు, అనైతికం కూడా. అయినా సరే పార్టీల అధినేతలు వాటిని ప్రోత్సహించడం రాజకీయ స్వార్థమే అవుతుంది. ఒకవేళ నిజంగా అధికారంలో ఉన్న పార్టీకి బొటాబొటీ మెజారిటీ ఉండి ఓ 10 మంది ఎమ్మెల్యేలు గోడ దూకితే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఉంటే, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విధానాలకు ప్రోత్సహించినా అది రాజకీయంగా జస్టిఫై అయి ఉండేది. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు మెజారిటీ బాగానే ఉంది. 2 ప్రభుత్వాలు సభ్యుల పరంగా బలంగానే ఉన్నాయి. అయినా సరే ఆ 2 అధికార పార్టీలు ఇలాంటి గోడ దూకుళ్లకు తలుపులు తెరవడం మాత్రం అనైతికమే. పదవులు ఆశించి పార్టీలు మారడం, రాజకీయ సంక్షోభ సమయాల్లో ఇలా గోడ దూకి ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేయడం సదరు ప్రజాప్రతినిధులకే కాదు, వారిని ఆహ్వానించిన అధికార పార్టీలకు అనైతికమే అవుతుంది. అయినా సరే ఈ నీతి సూత్రాలు మన పార్టీల చెవులకు ఎక్కడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇదేదో ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చిన వ్యవహారమూ కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం చేయకముందే కాదు, చేసిన తర్వాత కూడా ఇలాంటి ఫిరాయింపులు కొనసాగాయి. ఈ చట్టంలో ఉన్న లోపాల్ని సవరించి చట్టాన్ని మరింత పటిష్టం చేసిన తర్వాత కూడా అదే లోపాలు కంటిన్యూ అయ్యాయి. 2006లో టీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీ గోడ దూకారు. అప్పట్లో తెలంగాణ పోరాటంలో భాగంగా టీఆర్ఎస్ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డ తరుణంలో జగ్గారెడ్డి, దుగ్గ్యాల శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, బండారు శారారాణి సహా 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ దళపతికి ఊహించని షాక్ ఇచ్చారు. ఆ టైంలో వీరిపై అనర్హత వేటు పడింది. ఇంతలోనే జగ్గారెడ్డి సహా మరో 3 అదను చూసి కాంగ్రెస్ లోకి గోడ దూకేశారు. ఇలా ఆనాటి సంక్షోభ సమయంలో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధినేతలే వాళ్లను తమ పార్టీలోకి ఆహ్వానించారన్న విమర్శలు వచ్చాయి. ఈ ఘటన అప్పట్లో పెను రాజకీయ సంచలనమైంది. ఆ పరిణామాల తర్వాత సదరు నాయకుల్లో కొందరు రాజకీయంగా అప్రతిష్ట పాలవగా కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకుల్లో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇలాంటి చిరుతిళ్లు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు రాష్ట్రాలకు శుద్ధులు చెప్పే జాతీయ పార్టీలు కూడా ఒకప్పుడు చేసుకొచ్చాయి. 2008లో కామ్రేడ్లు అణు ఒప్పందం విషయంలో UPA 1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.
దీంతో కేంద్రంలో యూపీఏ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో బలం నిరూపించుకోవాల్సి వచ్చింది. అప్పటికే అతుకుల బొంతగా ఉన్న యూపీఏ 1 ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ టైంలో టీడీపీకి చెందిన ఆదికేశవులు నాయుడు, మందా జగన్నాథం ఇద్దరూ సడన్ గా పార్లమెంటు అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఓట్లేశారు. నిజానికి ఇది కూడా పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం తప్పే. అయినా సరే అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాత్రికి రాత్రే పావులు కదిపి వాళ్ళిద్దరినీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఓట్లేయించారన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వైఎస్ వాటిని బహిరంగంగానే ఖండించారు. అసలు ఆదికేశవులు లాంటి నాయకుడిని కొనగలమా అంటూ మీడియా ముందే తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ వేసిన రాజకీయ ఎత్తుగడలను ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పెద్ద ఎత్తున విమర్శించాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఇది అనైతిక చర్యగా చెప్పుకొచ్చారు. కానీ పెద్దలు తింటే పలహారం, చిన్నోళ్లు తింటే చిరుతిండి అన్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ తప్పునైతే బీజేపీ నేతలు విమర్శించారో వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే తప్పులు చేయడం మొదలుపెట్టారు. 2014 ఎన్నికల్లో గెలిచి పీఠమెక్కిన ఎన్డీఏ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా అడుగులేయడం ప్రారంభించింది. శివసేనకు చెందిన ఎంపీ సురేష్ ప్రభును నేరుగా తమ కేబినెట్లోకి తీసుకుని రైల్వే శాఖను కేటాయించింది. నిజానికి గత ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంటూ సురేష్ ప్రభు వాజ్పేయి కేబినెట్లో మంత్రి పదవి నిర్వర్తించారు. కానీ ఇప్పుడు మాత్రం శివసేనకు రాజీనామా చేయకుండానే నేరుగా వచ్చి బీజేపీలో చేరి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. ప్రజాస్వామ్య దృష్టికోణంలో చూస్తే ఇది అనైతికం. ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే ఆ పదవితోనే వేరే పార్టీలో చేరి మంత్రి పదవిని ఆశించడం, మంత్రి పదవిని పొందడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా దారుణం, ఘోరం, చాలా ఖండించవలసినటువంటి అంశం. ఇప్పుడు నిజంగా చూస్తే అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కూడా ఏ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తమ స్వార్థం ఎలా పూర్తవుతుందనే ఉద్దేశం తప్ప ప్రజలు, ప్రజాస్వామ్యము, దేశము అనేటివన్నీ వదిలిపెడుతున్నారు. నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరి తలెత్తకుండా దాన్ని ధ్వంసం చేయడానికే అన్ని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని మనుగడ వాళ్ళకి ఇష్టం లేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ నుంచి పోయి రాజీనామా పెట్టి ఇంకో పార్టీలో కలిసి ఏదైనా కావచ్చు, కానీ ఈ పార్టీలో కలిసి ఆ పార్టీలో చేరి మంత్రి పదవులు పొందడం అనేది చాలా దుర్మార్గం. అంటే ఇప్పుడు టీడీపీ చేస్తున్న రాజకీయ అనైతికతను లేఖాస్త్రాలతో విమర్శిస్తున్న బీజేపీ కూడా కేంద్రంలో ఇదే చట్టాన్ని తుంగలో తొక్కుతూ వస్తోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు ఇదే అంశాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇలా గోడ దూకిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్లు కేవలం నోటీసులతో సరిపెట్టి తర్వాత నిర్ణయాలు అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ కూడా అధికార పార్టీలకు వత్తాసు పలుకుతున్నట్లుగా ఈ విషయంలో నిర్లిప్త ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీలు చట్టాల్ని తమకు అనుకూలంగా వాడుకుంటుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ప్రజలు. ఇక్కడ జరిగితే తప్పు, కానీ అక్కడ జరిగితే ఒప్పు అన్నట్లు నేతలు ప్రవర్తించడం కూడా హాస్యాస్పదం అనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ చేసినదే ఇక్కడ టీడీపీ చేస్తే అదే పార్టీ నాయకురాలు దాన్ని వ్యతిరేకిస్తోంది. ఇక తెలంగాణలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై న్యాయం కోసం ఢిల్లీ వరకు వెళ్లి కోర్టు మెట్లెక్కిన పార్టీ ఏపీలో అదే తప్పిదం చేస్తోంది. ఇలా అధికార పార్టీలే చట్టాల్ని పక్కన పెట్టి వ్యవహరిస్తున్న తీరు ప్రజల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఒకసారి డిస్క్వాలిఫై అయినట్టు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయడం ఒకటి. 10 ఏళ్ల వరకు ఎటువంటి రాజకీయ పదవులు ఉండకూడదు అని కూడా రూల్ పెట్టాలి, షెడ్యూల్లో మార్పు. మూడవది ఏంటంటే 10 ఏళ్ల తర్వాత కూడా అతనికి మళ్ళీ ఇంకొక పార్టీ టికెట్ ఇవ్వడం అనేది కాకుండా అతనే వ్యక్తిగతంగా ఎన్నికైతే అప్పుడు మళ్ళీ పొరపాటు చేస్తే పర్మనెంట్గా డీబార్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ ఖచ్చితమైన లాలు లేవు కాబట్టి స్పీకర్ రాజకీయ నాయకుడు కాబట్టి అధికార పార్టీకి మద్దతు కలుపుతున్నాడు కాబట్టి అతను వాళ్ళ రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయకుండా, వాళ్ళని పార్టీని మానకుండా, వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళకు పదవులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో చాలా మార్పులు చేసి ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఇలా రాజకీయ నాయకులే తమ ప్రయోజనాల కోసం తప్పులు చేయడానికి సిద్ధపడితే ఇక ప్రజలు కూడా తమ స్వార్థం కోసం తప్పులు చేయడానికి వెనకాడరు. ప్రజాస్వామ్యంలో వాళ్లకు దిశానిర్దేశం చేయాల్సిన వాళ్లే అధికారం కోసం తప్పులు చేస్తుంటే, విలువల్ని తుంగలో తొక్కుతుంటే అది ప్రజల మీద తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పాలకులే చట్టాలను ఈజీగా ధిక్కరిస్తుంటే వాళ్లను చూసి ప్రజలు కూడా ఇదే రీతిలో చట్టాలను ఉల్లంఘిస్తే అప్పుడు సమాజం ఎటుపోతుంది. అవసరం లేకపోయినా అధికార పార్టీలు చట్టాలను తమకు చుట్టాలుగా మార్చేసుకుంటే వాటి ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందో సదరు నేతలు, వారికి కావల కాస్తున్న రాజ్యాంగాధినేతలే ఆలోచించాలి.
ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.